నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మనిషి పుట్టినాక పుట్టి ఆ మనిషినే వెనక నెట్టింది మనిషి తలచక్ర ఏ చక్రం ఏ చక్రం
పథకం అమృత్ 2. రామకృష్ణ గారు ఎప్పుడు కూడా గుంటూరు ప్రజలు బాగుండాలి, గుంటూరు ప్రజలు గారు లోకేష్ బాబు గారు ఆశీస్సులు అదే విధంగా మా తమ్ముడు నజీర్ ఏది లేకపోయినా అనునిత్యం ఇంట్లో బిందెడు నీళ్ళు వచ్చేటట్లు మనం చేయాలన్నటువంటి కంకణ బద్దులై ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. ఎవరు అవసరం లేదు, అందరి పేర్లు అందరికి తెలుసు. సభకి ఇదే సూచన పాటించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మా తమ్ముడు గాది వెంకటేశ్వరరావు నా సూచనను మన్నిస్తాడని ఆశిస్తూ మైక్ ఇస్తున్నా. మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. మన గోరంట్ల శాశ్వతంగా తీర్చడానికి దాదాపు 577 కోట్ల రూపాయలతో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, రాజ్యసభ సభ్యులు రామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసన సభ్యులు, సహచర చైర్మన్లు, పెద్దలందరికీ, ముఖ్యంగా కమిషనర్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గోరంట్ల ప్రాంతం అంటేనే ప్రతి ఒక్కరిని చేరదీసి అందరికీ ఆశ్రయం ఇచ్చి అన్నమట్టుకూరు వరకు ఇటు మంగళగిరి కాకాని వరకు ఈ ప్రాంతాలందరికీ గొంతు తడబడమే కాకుండా శాశ్వతంగా మంచినీటి సమస్య లేకుండా చేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు తీసుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పెద్దలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడే మా జనసేన అధ్యక్షులు చెప్పారు, గతంలో లాంటి రాజకీయ నాయకులు కాదు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు, గతంలో మాటలి ప్రభుత్వాలు కాదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు. మనం చూసాం, గుంటూరులో రైల్వే బ్రిడ్జీలు వస్తా ఉన్నాయి, పనులు పక్కన చకచకా ముందుకెళ్తా ఉన్నాయి. గుంటూరులో రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా తయారవుతా ఉన్నాయి. గుంటూరులో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. గుంటూరులో హాస్పిటల్స్ అన్ని ఆధునీకరించబడతా ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రోజు గోరంట్లో వచ్చినటువంటి మంచినీటి ట్యాంక్ ఏదైతే ఉందో అత్యంత త్వరగా పూర్తయిపోయి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్సులతో ముగిస్తా ఉన్నాను. ఓకే, ఇప్పుడు స్థానిక నాయకులు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన శ్రీనివాస్ అన్న గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమాన్ని సుమారు 400 కోట్ల 500 కోట్ల రూపాయలతో గోరంట్ల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గోరంట్ల ప్రజలందరి తరఫున ఒకే ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఇక్కడ ప్రసంగాలు కాదు, మొట్టమొదటిసారిగా గోరంట్లకి 25 సంవత్సరాల క్రితం మంచినీరు అందించింది చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఆ విషయాన్ని సభాపూర్వకంగా చాలా మంది తెలియకపోవచ్చు, ప్రజలకు కూడా ఆ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల క్రితం మంచినీరు అందిస్తే అదే కార్యక్రమాన్ని మరలా చాలా భారీ ఎత్తున కంటిన్యూ చేస్తున్నటువంటి పెద్దలు తమిసాని చంద్రశేఖర్ గారు, పెద్దలు రామాంజనేయులు ఎమ్మెల్యే గారు, ఇద్దరికి కూడా మన ఊరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, గతంలో పట్టణ ప్రాంతానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి మన ప్రియతమ నేత డేగల ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు పత్తిపాడు ఎమ్మెల్యే గారు అయినటువంటి బోల రామాంజనేయులు గారికి,
అలానే ముఖ్య అతిథి అయినటువంటి అభివృద్ధి ప్రదాత అయినటువంటి పెంసాని చంద్రశేఖర్ గారికి, అలానే ఈ రోజున ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి ఈస్ట్ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారికి, వెస్ట్ ఎమ్మెల్యే గారు మాధవ్ గారికి, అలానే భాష్యం సభకు నమస్కారం. ఉల్లంఘన చేయొద్దండి. భాష్య రామకృష్ణ గారికి, ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున గుంటూరు పట్టణం ఎటు చూసినా కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడతా ఉంది. మనందరం కూడా చూస్తున్నాం. పాత నాయకులకి ఈ నాయకులకు ఉన్న తేడా స్పష్టంగా కనపడతా ఉంది. ఆ రోజున అందరూ కూడా ఎవరు వచ్చినా కానీ గోరంట్ల ప్రజా పద్ధతులు ఎవరు వచ్చినా కానీ అడిగేది గోరంట్ల ప్రజలు, మాకు నీటి ఎద్దడి ఉంది, మాకు ఇది చేసి పెట్టండి అని. దానికి ఈ రోజున 577 కోట్లతోటి శాశ్వత పరిష్కారం చేసినటువంటి బూర్ల రామాంజనేయ గారికి, పెమ్మసాని చంద్రగారి గారికి మరి ఈ రోజున గోరంట్ల ప్రజల తరఫున, నగర ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సార్ సరిపోయిందిగా? ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఈ ప్రాంతాన్ని ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు నడిపించాలని ఆర్నిశలు కృషి చేస్తున్నటువంటి నా సహచరులు తమ్ముడు నజీర్ అహ్మద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముందున్నటువంటి సోదర సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనందరి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు తగినట్టు రాష్ట్రంలో సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఒక్క ఇంటికి కూడా అందించాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంతో విజన్ స్వర్ణ భారత్ పేరుతో 2047 కల్లా రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీరు అందక సురక్షితమైనటువంటి నీరు అందించాలనేటువంటి ఒక మహా ఆలోచనతో ప్రారంభించినటువంటి ఉద్యమం ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ మన గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, ముఖ్యంగా ఇది ఒక గోరంట్లకు సంబంధించినటువంటి అమృత్ స్కీమ్ కాదు, ఇది 13 గ్రామాలకు సంబంధించినటువంటి విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామం ఒక నీటి సమస్యను నివారించడానికి, నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఈ స్కీమ్ చాలా అతి ముఖ్యమైనటువంటి స్కీము. ఇటువంటి స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులు గారు, అలాగే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ముందు చూపుతో రాబోయేటువంటి 30 సంవత్సరాల పాటు ఈ నగరంలో వ్యాప్తి చెందుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతం కూడా నీటి ఎద్దడి రాకూడదనేటువంటి ఆలోచనతో ఈ ముందడుగు వేయడం జరిగింది. ఇది కేవలం డబ్బులుంటే సాకారం అయ్యేటువంటి ఆలోచన కాదు. దీనికోసం అనేక రకాల ప్రయత్నాలు మొదటి ప్లానింగ్ దగ్గర నుండి, అలాగే స్థల సేకరణ దగ్గర నుండి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ మనకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క గ్రామానికి కూడా 23 ట్యాంకులు కట్టుకునేటువంటి కార్యక్రమం దగ్గర నుండి, రిజర్వాయర్ కట్టేటువంటి కార్యక్రమం దగ్గర నుండి, అలాగే కృష్ణా రివర్ దగ్గర నుండి వచ్చేటువంటి నీటిని ప్రతి ఒక్క చుక్కను కూడా వృధా కాకుండా ఈ రోజు నగరాల్లో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 95 లీటర్ల నీటి అవసరం ఉంది. అటువంటిది రోజు రోజుకు జనాభా పెరుగుతూ ఈ రోజు నగరం మొత్తం కూడా దాదాపు 14 లక్షల మంది జనాభాకు అవసరమైనటువంటి నీళ్లు ఇప్పుడున్నటువంటి కేవలం 1-2 రిజర్వాయర్లతో సరిపోదనేటువంటి ఆలోచనతో, ఎంతో ముందు చూపుతో ఇటువంటి ఆలోచన చేసినటువంటి మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా ఇటువంటి ముందు చూపుతో ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనందరం కూడా ఒక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు
మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, మన ప్రియతమ ఆడపడుచు, అనునిత్యం కూడా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సంక్షేమానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి మనందరి ఆడబిడ్డ గల్లా మాధవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. విచ్చేసిన గుంటూరు ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు దాచుకో దోచుకో అనే నాయకులకి ఒక నిబద్ధత గల నాయకత్వానికి ఉన్న తేడా ప్రజలు చాలా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేకంగా కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెండింగ్లో పడిపోయిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ఇప్పుడు పట్టాల మీదకి ఎక్కించి శరవేగంతో ముందుకు తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వ నాయకత్వం. అందులో ఇది కూడా మరొక స్టెప్ ముందుకు వేస్తూ గోరంట్ల ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో చిరకాల వాంఛ, స్థానికంగా ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మరో అభివృద్ధి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ నేడు పెమ్మసాని చంద్రశేఖర్ గారి అశేష కృషితో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. చాలా చాలా సంతోషం. గత పాలకులకి నేటి పాలకులకి ఎంత తేడా అంటే, ఈ ఒక్క అభివృద్ధి కార్యక్రమంతోనే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇదే అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇంతే నిధుల్ని కేటాయించినప్పుడు కేవలం మ్యాచింగ్ ఫండ్స్ని అందజేయక ఈ నిధులన్నీ కూడా వెనక్కి పంపించేసిన ఘనత మన గత పాలకులు అందించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీటి కొరత అంతే ఉంది. ఈ నీటి సమస్యలు తీరని పరిస్థితి అంతే ఉంది. విలీన గ్రామాలకి నీళ్లు లేక కార్పొరేషన్లో ఎన్నో మార్లు మా సోదరులు రామాంజనేయులు గారు ఇటు కమిషనర్ గారిని వేడుకున్నవి మేము ప్రత్యక్షంగా ఎన్నోసార్లు చూసాం. ఇది ఒక గోరంట్ల ప్రాంత ప్రజలకు, లేకపోతే పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు మాత్రమే కాదు, అక్కడ వాళ్ళకి నీళ్లు సఫిషియెంట్గా ఉంటే మా ప్రాంతాల మీద కూడా దాని ప్రభావం పడకుండా టైలెండ్ ఏరియాస్కి కూడా, దూర ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, కేవలం దాచుకోవడం దోచుకోవడం ఏదో పెట్టిన శ్రద్ధ వల్ల ఈరోజు అర్బన్ సిటీలో ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాకు నేటికి కూడా నీళ్లు లేని పరిస్థితి. వీటి డైవర్ట్ చేసి గోరంట్ల ప్రాంతానికి ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే వీటన్నిటికీ ఈరోజు ఒక మంచి పరిష్కారం. మరి 577 కోట్లు ఈరోజు మళ్ళీ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అశేష కృషితో ఈరోజు మళ్ళీ ముందుకి తీసుకువచ్చి దానికి మ్యాచింగ్ ఫండ్స్ని దీంట్లో గ్రాంట్ చేస్తూ చాలా ఫాస్ట్గా వితిన్ 1 ఇయర్లోనే ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రతి ఒక్కరికి నీటి సమస్యను తీర్చే ఒక అద్భుత మహోన్నత కార్యక్రమం. దానికి అమృత్ 2 అండ్ UDIF స్కీమ్స్ సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. నిజంగా చాలా గొప్ప పేరు. ఎందుకంటే ప్రకృతి వనరుల్లో అతి ముఖ్యమైనది, ప్రధానమైనది మంచినీరు. అది ప్రతి ఒక్కరికి అమృతం లాంటిది కాబట్టి దీనికి ఒక అత్యద్భుతమైన పేరు అమృత్ 2 అని పెట్టి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషం. అయితే ఇక్కడ ప్రధానంగా మరి ఇంజనీరింగ్ అంటే మన కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి దీన్ని ప్రతి చుక్క వృధా కాకుండా ఓడిసిపెట్టే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే స్కాడా విధానంతో ఏ నీరు ఎటు పోతుందో ఒక విధానం ఉన్నప్పటికీ ఇంజనీర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల చాలా వరకు వృధా అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అలాంటి వృధాని ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఉపేక్షించకుండా సమర్థవంతంగా జరగాలని కోరుకుంటున్నాం. ఇటు అర్బన్ ప్రాంతం కానివ్వండి, ఇటు గ్రామాలు కానివ్వండి, నేడు అమరావతి రాజధానికి ఎంతో చేరువలో ఉండే ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎక్స్పాన్షన్ అనేది చాలా విస్తృతంగా జరుగుతూ ఇప్పటికే 200 MLD వాటర్ అవసరం అవుతున్న ఈ ప్రాంతానికి ప్రతి చుక్క ఎంతో అవసరం. ఇట్లాంటి ఈ సమస్య కనుక పరిష్కారం అయితే ఈరోజు క్యాన్లతో, వాటర్ ప్లాంట్లతో నీళ్లు ఇళ్లలోకి వెళ్ళే ఆవశ్యకత కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇది కేవలం ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక అద్భుతమైన ఆశ. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ఆశకి ఈరోజు తెరవేస్తూ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన ప్రాంతానికి తీసుకొచ్చినందుకు చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. గుంటూరు ప్రజలందరి తరఫున ఆయన యొక్క అశేష కృషికి, ఈ నిబద్ధత గల నాయకత్వానికి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని గురించి అధికారికంగా మన కమిషనర్ గారు ఎంతో కృషి చేశారు. మరి వయసులో చిన్నవాడైనా ఈ నగరాన్ని
ఒక గ్రీన్ గుంటూరుగా, అదేవిధంగా ఒక అందమైనటువంటి గుంటూరుగా మార్చాలనేటువంటి కంకణబద్దులై ఆ నిమిషం పనిచేస్తున్నటువంటి మన కమిషనర్ గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. చాలా సంతోషం. మనం గుంటూరు నగరానికి దాదాపు 580 కోట్లతో కొత్త వాటర్ స్కీమ్ శాంక్షన్ అయింది. ఇవాళ శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. సో మనం గుంటూరు నగరంలో ఏదైతే మర్జ్ విలేజెస్ ఉన్నాయి, మర్జ్ విలేజెస్లో పూర్తిగా మనము వాటర్ సప్లై అందించలేకపోతున్నాము. కొన్ని చోట్ల పాత గ్రామంలో ఉన్న స్కీమే నడుస్తూ ఉంది. పీజీఆర్ఎస్లో కానీ ఎప్పుడు కూడా ఫీల్డ్ విజిట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జనాలు కూడా వాటర్ సప్లై గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ మనకి ఉన్న ఎగ్జిస్టింగ్ కెపాసిటీ సరిపోవట్లేదు కాబట్టి మనము 100% సప్లై చేయలేకపోతున్నాము. కానీ ఈ కొత్త స్కీమ్తో మనం పూర్తిగా నగరాల్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గ్రామాలకి, ప్రతి ఒక్క వార్డ్కి మనం సప్లై చేయగలుగుతాము. పూర్తిగా మనం నీటి వాటర్ సమస్య ఏదైతే ఉంది ఈ పూర్తిగా రిజాల్వ్ అవుతుంది. ఈ స్కీమ్లో 3 భాగాలు ఉన్నాయి. అమృత్ 2.0 కింద జిఎంసి వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్. మనకి కృష్ణానది దగ్గర, ఉండవల్లి దగ్గర ఆల్రెడీ ఒక సోర్స్ పాయింట్ ఉంది. దాంతో దాదాపు 150 MLD వాటర్ డైలీ మన సిటీకి వస్తూ ఉంది. కానీ మన సిటీ నీడ్ దాదాపు 200 MLD ఉంది. ఇంకా ఫ్యూచర్లో పాపులేషన్ గ్రోత్తో మనకి ఇంకా ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్ భాగంగా ఇంకొక సోర్స్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో టోటల్ దాదాపు 260 MLD వాటర్ మన సిటీకి అందిస్తుంది. ఈ ప్లానింగ్ చూస్తే దాదాపు నెక్స్ట్ 20 to 30 years వరకు సఫిషియంట్ వాటర్ మన సిటీకి, సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్కీమ్ ద్వారా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మన ఏదైతే వాటర్ సోర్స్ నుంచి వస్తుంది పూర్తిగా ట్రీట్ చేయడానికి, క్వాలిటీ వాటర్ ప్రొవైడ్ చేయడానికి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా 2 ఈ స్కీమ్ కింద శాంక్షన్ అవుతున్నాయి. అదేవిధంగా వీకర్ సెక్షన్ కాలనీస్ ఏదైతే ఉన్నాయి, హౌస్ సైడ్ కాలనీస్, ఆ కాలనీస్లో కూడా మనం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 32 crores ఈ వీకల్ సెక్షన్ కాలనీలో వాటర్ సప్లై స్కీమ్ దీంట్లో శాంక్షన్ అయింది. అదేవిధంగా థర్డ్ స్కీమ్ యుఐడిఎఫ్ కింద జిఎంసీలో ఉన్న 10 మర్జ్ విలేజెస్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తర్వాత WTP వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 2 కూడా ఈ స్కీమ్ కింద గ్రౌండ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ ఎగ్జిక్యూషన్ పబ్లిక్ హెల్త్ సర్కిల్ ద్వారా చేయడం జరుగుతుంది. కానీ జిఎంసీ నుంచి పూర్తిగా సమన్వయంతో పనిచేస్తూ ఈ స్కీమ్ ఎంత వీలైనంత వరకు త్వరగా కంప్లీట్ చేస్తూ ప్రతి ఇంటింటికి క్వాలిటీ వాటర్ సప్లై చేస్తామని అందరికీ చెప్పి నేను సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మన అదృష్టం 2 సంవత్సరాలుగా పెమ్మసాని గారిని ఒక్కరినే ఒక కంటితో చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు రెండో కన్ను కూడా మన నగర అభివృద్ధికి తన వంతు కృషి చేయడానికి ముందుకొచ్చినటువంటి మన రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు భాష్యం రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. సభాధ్యక్షులు, మన గుంటూరు జిల్లాకి కలెక్టర్గా చేసి మరి అదే గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతిపాడు నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు గారికి, మరి గుంటూరులోనే చదువుకొని అమెరికా వెళ్ళి బ్రహ్మాండంగా స్థిరపడిన గుంటూరు జిల్లా ప్రజలకి ఏదో మంచి చేయాలి అనే తపనతో మరి వచ్చి మన గుంటూరులో అత్యధిక మెజారిటీతో గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్న ముఖ్య అతిథి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు అందరికీ, ముందున్న మా గోరంట్ల ప్రజలందరికీ నమస్కారం. మాట్లాడిన వాళ్ళందరికీ సంబంధం ఉందో లేదో తెలియదు కానీ ఆ ఎర్రంశెట్టి వేణు గారు, కందుల సుబ్బారావు గారు, నేను అందరం అనుభవిస్తున్నాం ఈ తాగునీటి ఎద్దడి. మీకు ఒక్కొక్క ఇంట్లో 4-5 ఉంటే గోరంట్లలో ఉన్న నా ఇంట్లో 8,000 మంది పిల్లలు ఉన్నారు.
అంటే ఆ సమస్య మీకెంత తెలుసో నాకు ఇంకా ఎక్కువ తెలుసు. అటువంటి సమస్యని మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారి ఆశీస్సులతో మరి మోడీ గారి ఆధ్వర్యంలో, మరి పెమ్మసాని గారు రాష్ట్ర ఆధ్వర్యంలో, మన బోర రామాంజనేయులు గారు కలిసి ఈరోజు ఈ అమృత్ 2 పథకం కింద 577 కోట్లు తీసుకొచ్చి మన గుంటూరు నగరానికి మొత్తానికి వాటర్ ఇస్తున్నారంటే మరి మనకి ఎంత అదృష్టమో చూడండి. అటువంటి నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన పెమ్మసాని గారు వచ్చిన తర్వాత 7 ఫ్లైఓవర్లు తీసుకొచ్చారు. గుంటూరు నగరానికి 7 ఫ్లైఓవర్లు ఒక్కటి తీసుకొస్తేనే ఒక ఎంపీ గొప్పగా చెప్పుకునే ఈ రోజుల్లో 7 ఫ్లైఓవర్లు తీసుకొచ్చారు. అట్లానే అందరూ చెప్పారు కదలని పనులు. నంది వెలుగు ఫ్లైఓవర్ ఉంది, ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి వస్తున్నా, అలాగే ఉంది. దాన్ని కూడా మళ్ళీ పరుగులు పెట్టేస్తున్నారు. మన గోరంట్ల కొండ మీద ట్యాంకు దాదాపు 2017లో నెడదామని నేను కూడా ట్రై చేశా, కానీ ఇంతవరకు కదలలేదు. దాన్ని కూడా మరి ఈరోజు కదిలించే పరిస్థితి తీసుకొచ్చారంటే మీరైనా ఇంకెక్కడైనా ఏదైనా కదలని పనులు ఏమైనా ఉంటే మన పెమ్మసాని గారికి చెప్పండి, దాన్ని పరిగెత్తించి మళ్ళీ పూర్తి చేస్తారు. అటువంటి మరి నాయకులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రామయ్య గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముఖ్య అతిథి మాట్లాడే ముందు సభాధ్యక్షులుగా కొన్ని మలి పలుకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తొలి పలుకుల్లో 2 విషయాలు చెప్పాను, కానీ మలి పలుకం కూడా మన ప్రేమలో 2 విషయాలు నారా చంద్రబాబు ఎగ్జాంపుల్లో చెప్తాను. అనేక అంశాలు ఉన్నాయి ఆయన దగ్గర, ఆయన దగ్గర 35 సంవత్సరాలు అనేక హోదాల్లో పనిచేశాను, అతి దగ్గరగా చూశాను. ఆయన ఓటు రాజకీయం ఆయనకు లేదు, భవిష్యత్తు రాజకీయమే ఆయనకు తెలుసు. విజనరీ అంటే అనేక అంశాల్లో హైదరాబాద్కు ఐటీ తీసుకురావడం కానీ, పరిశ్రమలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయాల్లో కానీ అనేక అంశాలు ఉన్నాయి. మనకు అర్థమయ్యే విధంగా ఈరోజు ఒక నాయకుడు ఏం ఆలోచిస్తాడంటే ఇప్పుడు సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తాడు. కానీ ఒక విజనరీ నాయకుడు భవిష్యత్తుకు కూడా ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో పసిగట్టి వాటిని నివారణ చేయడానికి కూడా ప్రణాళిక రచిస్తాడని చెప్పడానికి ఈ అమృత్ 2 వచ్చే 50 సంవత్సరాల్లో మన కడుపులో పుట్టేటటువంటి బిడ్డలకు కూడా మళ్ళీ వెళ్ళిచ్చేటటువంటి విజన్ చేసి ఈ అమృత్ 2 తెచ్చాడు. అమృత్ 1 తెరవాలన్నా ఆయనే, అమృత్ 2ని ఇప్పుడు తెచ్చి ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఆయనే. ఎందుకంటే భవిష్యత్తు పట్ల ఆయనకున్నటువంటి మక్కువ, ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచన మరి ఆయనతో జత కలిపారు పవన్ కళ్యాణ్ గారు. వారిద్దరి మధ్యన ఒక సోదరుడిగా భవిష్యత్తు ప్రణాళికలో అందరికీ మేలు చేయాలని తపన పడుతున్నాడు మన యువనేత నారా లోకేష్ బాబు గారు. ఈ అందరి కృషితో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో 3 అంశాలు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కూడా నీరు సమృద్ధిగా అందుతుందని చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ నీరు పరిసర ప్రాంతాలకు వెళితే ఇక్కడ ఉన్నటువంటి నీరు సమృద్ధిగా ఇక్కడే అందేటట్లు చేసేటటువంటి ప్రణాళిక ఇప్పుడైతే అందరూ పంచుకుంటున్నాం. కానీ ఇప్పుడు 200 ml లీటర్ కృష్ణానది నుంచి తీసుకొని వచ్చి కొత్తగా నిర్మించేటటువంటి రిజర్వాయర్ల ద్వారా దీని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలకి సమృద్ధిగా నీరు అందితే ఇప్పుడు సెంటర్ లో ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ కి ఇంకొకరికి ఇవ్వాల్సిన పని లేదు. అందరికి కూడా 24 గంటల పాటు నీళ్లు వస్తాయని తెలియజేసుకుంటూ, దీనికి మన బుడంపాడు, ఏటుకూరు, బొంతపాడు కూడా వీకర్ సెక్షన్ కాలనీకి 27 కోట్లు ఉన్నాయని తెలియజేసుకుంటూ, అదేవిధంగా 8 డివిజన్లు ఏవైతే కొత్తగా కలిశాయో 10 గ్రామాలకు కూడా 10 ఓవర్ ట్యాంకులు నిర్మించి అక్కడ కూడా శాశ్వతమైనటువంటి మంచినీరు అందించే విధంగా ఈ ప్రణాళిక ఉందని మనవి చేసుకుంటూ
ఇప్పుడు ముఖ్య అతిథి, దీనికి అన్ని విధాలుగా కృషి చేసినటువంటి మన ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. నీటి అవసరం తెలిసినటువంటి నేల, అభివృద్ధి అవసరాన్ని గుర్తించినటువంటి నేల, అడుగడుగున ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి నేల అయినటువంటి ఈ గుంటూరు ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా గోరంట్ల ప్రాంత ప్రజలకు మీ అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మొన్ననే రాజ్యసభకి ఎన్నికైనటువంటి భాష్యం రామకృష్ణ గారికి అందరి తరపున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఎంపీ లాడ్స్ ద్వారా మనకి సంవత్సరానికి 5 కోట్లు వస్తాయి. ఇప్పుడు ఆయన కూడా రాజ్యసభ ఎంపీ అయ్యారు కాబట్టి ఇంకొక 5 కోట్లు మనకి సంవత్సరానికి వస్తుంది. అదృష్టం ఏంటంటే రాజ్యసభ 6 సంవత్సరాలు. నేనైనా నెక్స్ట్ గ్యారంటీ లేదేమో కానీ నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయాక గ్యారంటీగా ఉండే ఎంపీ మన రామకృష్ణ గారు 6 సంవత్సరాల్లో 30 కోట్ల రూపాయలు అదనంగా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు కార్యక్రమం ఎందుకంటే ఒక్కసారి చాలా మందికి ఇది చాలా కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. నేను 3-4 సార్లు తిరిగితే కానీ నాకు అర్థం కాలేదు. మీరందరూ శ్రద్ధగా వినాలి. వేదికమై ఉన్న వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుంది, వాటర్ పరిస్థితి ఏంటి, ఎందుకు మనకు సమస్యలు ఉన్నాయి, ఈ డబ్బులతో అసలు మనం ఏం చేయబోతున్నాం అనేది అందరూ తెలుసుకోవాలి. 2014 స్టేట్ డివిజన్ వచ్చిన తర్వాత ఈ ప్రాంత జనాభా 8 లక్షలు గుంటూరు చుట్టుపక్కల. ఆ రోజు నీటి రిక్వైర్మెంట్ 130 ఎంఎల్డి అంటే మిల్లీ లీటర్స్ పర్ డే ఉంటే 8 లక్షల జనాభాకి ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థ కేవలం 90 ఎంఎల్డి మాత్రమే సరఫరా చేసేది. ఆ 90 ఎంఎల్డి కూడా ఎక్కడి నుంచి వచ్చేది? కృష్ణానది నుంచి ఎప్పుడో పైపులేసి తక్కెళ్లపాడులో రిజర్వాయర్ పెట్టి అక్కడ శుద్ధి చేసి ఆ వాటర్ని గుంటూరు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పంపించేవాళ్ళు. ఈస్ట్లో ఉంది అది లోతట్టు ప్రాంతం. గోరంట్ల ఇటంతా కూడా వెస్ట్ ప్రాంతం, ఇది హైట్ లో ఉంది కాబట్టి అక్కడి నుంచి నీళ్లు ఇక్కడికి రావాలంటే కష్టమయ్యేది. ఒకటి, విపరీతమైన నీటి ఎద్దడి ఉంటే ఆ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 400 కోట్ల రూపాయలతో ఏం చేశారంటే కృష్ణానది నుంచి తక్కెళ్లపాడుకు వచ్చేటువంటి పాతబడి తుప్పుబట్టిన పైపులన్నిటినీ కూడా బాగు చేపించారు. అక్కడ ఉన్న 90 ఎంఎల్డీతో పాటు ఇంకొక 40 ఎంఎల్డీ వచ్చే విధంగా కొత్త రిజర్వాయర్ అన్ని కట్టి 130 ఎంఎల్డీ చేసి అక్కడి నుంచి పైపు విధానం ద్వారా ఈ తక్కెళ్లపాడు ఇక్కడి నుంచి గోరంట్ల ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నీళ్లు ఇచ్చేవాళ్ళు. ఒకటి, ఎత్తులో ఉండటం వల్ల, గ్రావిటీ లేకపోవడం వల్ల ఈ ప్రాంతానికి కొద్దిగా నీళ్లు వచ్చేవి కాదు. రెండోది, ఈ గత 10 సంవత్సరాల్లో జనాభా 8 లక్షల నుంచి గుంటూరు ప్రాంతంలో 11 లక్షలకు వెళ్ళింది ఈ రోజున. కాబట్టి 130 ఎంఎల్డీ ఆ రోజు మన ప్రభుత్వం చేసిన తర్వాత ఈ రోజు ఉన్నటువంటి జనాభా అవసరానికి మనకి 170 ఎంఎల్డీలు కావాలి. అంటే ఒక 35 ఎంఎల్డీలు మనకి ఈరోజు సరిపోయేటువంటి పరిస్థితి లేదు. సో ముఖ్యంగా, అత్యంత ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఆ 35 ఎంఎల్డీలు తీసుకొస్తే ఇప్పుడున్న జనాభాకి వాటర్ వస్తుంది. ఇవి కాకుండా చుట్టుపక్కల 10 నుంచి 20 విలీన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటు గుంటూరు పట్టణ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. అంటే వచ్చే 20-30 సంవత్సరాల్లో ఈ రోజు ఉన్నటువంటి 11 లక్షల జనాభా లెక్కల ప్రకారం 20 లక్షలు అయ్యేటువంటి పరిస్థితి. అంటే ఈ 20 లక్షల మందికి కావాల్సినటువంటి నీరు, అంటే ఇప్పుడు డెఫిసిట్ లో ఉన్నటువంటి 35 ఎంఎల్డీ, ఇవి కాకుండా పెరిగే 9 లక్షల జనాభాకి ఇంకొక 100 ఎంఎల్డీ కావాలి. అంటే 130 ఎంఎల్డీలు మనం చెయ్యాలి. అంటే ఇది చేయటమే కాదు, ఒకటి నీటిని తీసుకోవటం, రెండోది ఆ వచ్చినటువంటి నీటిని తక్కెళ్లపాడులో వచ్చినా లేకపోతే ఇంకో చోట వచ్చినా
డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రతి ఇంటికి పైపులు వేయాలి. ఈ పైపులు వేసే విధానం కూడా లేదు. ఆ విధంగా మనం ఆ రోజు 400 కోట్లతోటి కృష్ణానది నుంచి కొత్త పైపులు, ఆ 40 MLD ట్యాంకులు కట్టి కొంత పైపు మెకానిజం చేసి ఆ రోజు బాగు చేశారు. అయితే మన గవర్నమెంట్ 2019 ముందు వెళ్ళబోయే ముందు మరొక 160 కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టానికి, గోరంట్ల ట్యాంకు, వీటన్నిటికీ డబ్బులు ఇచ్చారు ఆ రోజున. అయితే గవర్నమెంట్ మారింది. ఆ 160 కోట్లలో దాదాపు ఒక 5 కోట్ల రూపాయల వరకు కూడా గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవం. ఇది కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు ఎవరైనా వచ్చి డిబేట్ పెట్టొచ్చు. మళ్ళీ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత వచ్చే ముందు ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు అనేక సమస్యలు గుర్తించాం. ఆ రోజు కూడా చెప్పాము, గుంటూరు ప్రాంత ప్రజలు కానీ పేద ప్రజలు కానీ మణులు మాణిక్యాలు అడగటం లేదు, మంచినీళ్ళు అడుగుతున్నారు, రోడ్లు అడుగుతా ఉన్నారు, ట్రాఫిక్ సమస్యలు తీర్చమంటా ఉన్నారు, డ్రైనేజీలు శుభ్రంగా కట్టమని అడుగుతా ఉన్నారు. చిన్న చిన్న కోరికలు అడిగారు. ఈ కోరికలన్నీ ఏ విధంగా తీర్చాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టే ఈ 550 కోట్ల రూపాయల పైగా ఉన్నటువంటి విస్తృతమైనటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ 550 కోట్లలో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ రోజు 160 కోట్లతోటి ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంతా చేయాలనుకున్నది ఈ రోజు లేట్ అవటం వల్ల ఎస్టిమేషన్స్ పెరిగి 220 కోట్ల రూపాయలు అయింది ఈ 550లో. వీటితో పాటు ఇప్పుడు మనకి తక్కెళ్ళపాడులో కృష్ణానది నుంచి పైప్ లైన్ ద్వారా వాటర్ వస్తూ ఉంది. అది కాకుండా మళ్ళీ కృష్ణానదిలో ఇంకో పైనుంచి డైరెక్ట్ గా అమరావతి నుంచి పైప్ లైన్ వేసి ఇప్పుడు మనం గోరంట్ల ట్యాంకర్ లో కడుతున్నాం. ఈ గోరంట్ల ట్యాంక్ దానికి నీరు కింద శుద్ధి చేసి రిజర్వాయర్ కట్టి గోరంట్ల ట్యాంకర్ పైకి నీళ్లు మనం పంపిస్తే అక్కడ నుంచి గ్రావిటీ ప్రెషర్ తోటి ఈ చుట్టుపక్కల ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తోటి చుట్టుపక్కల ప్రాంతానికి అంతా నీళ్లు వస్తాయి. కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి కృష్ణానది నుంచి వచ్చేటువంటి కొత్త పైప్ లైన్, కొత్త రిజర్వాయర్, ఇవన్నీ కూడా 85 MLD కొత్తగా రాబోతా ఉంది ఆ ప్రాంతంలో. అది ఆ 85 MLD రావడమే కాదు, ఈ రోజు అక్కడ వేసేటువంటి పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో ఆ పైప్ లైన్లు వచ్చే 30 సంవత్సరాలకి అంటే 200 MLD వాటర్ ఫ్యూచర్ లో అవసరమైనా కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా పెద్ద పెద్ద పైపులు వేయబోతా ఉన్నాం. అయితే ఇప్పుడు కేవలం పంపు అనేవన్నీ కూడా 85 MLDకి సరిపోయే సామర్థ్యాన్ని పెట్టి ఇప్పటి వరకు అవసరమైనటువంటి ఇవన్నీ తీర్చుకుంటాం. అక్కడ రిజర్వాయర్ కట్టి పైకి పంపించిన తర్వాత ఆ నీళ్లు ఈ 220 కోట్ల రూపాయలతో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఇస్తాం. వీటితో పాటు తక్కెళ్ళపాడులో కూడా ఇప్పుడున్న దానితో సమానంగా ఇంకొక 50 MLD వచ్చే విధంగా ఇంకో రిజర్వాయర్ కూడా అక్కడ కడుతున్నాం. అది ఎందుకు కడుతున్నాము అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కలిసేటువంటి గ్రామాలు ఏటుకూరు, బుడంపాడు, ఇలా ఆ గ్రామాలకు కూడా అడిషనల్ గా నీళ్లు కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సామర్థ్యం సరిపోదు. కాబట్టి అక్కడ కూడా ఒక 50 MLD రిజర్వాయర్ కడతా ఉన్నాం. ఈ విధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఆ రిజర్వాయర్, ఈ రిజర్వాయర్ కట్టిన తర్వాత గుంటూరుకి రింగ్ రోడ్డు ఎలానో వాటర్ రింగ్ రోడ్డు రూపంలో మొత్తం కూడా పైప్ లైన్ రాబోతా ఉంది. ఈ రింగ్ రోడ్డు పైప్ లైన్ ద్వారా విలీన 10 గ్రామాలకే కాకుండా ఆ రింగ్ రోడ్డు నుంచి ఏ గ్రామానికైనా అక్కడి నుంచి చిన్న పైప్ వేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సామర్థ్యం ద్వారా ప్రతి గ్రామానికి వచ్చే 30, 40, 50 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి స్వచ్ఛమైనటువంటి నీరు ఎంత కావాలంటే అంత ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమమే ఈ రోజు మనం చేసుకున్నటువంటి 550 కోట్ల రూపాయల కార్యక్రమం. దీనికి ఈరోజు రాష్ట్రంలో డబ్బులు లేవు. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బ్యాంకులతో మాట్లాడి వాళ్ళు 85% బ్యాంకులు ఇస్తా ఉన్నాయి. ఈ రోజున 15% స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడతా ఉంది. ఈ విధంగా టెండర్లు ఇవన్నీ చేయాలంటే మీరు అనుకున్నంత సింపుల్ కాదు. అక్కడి నుంచి మాకు ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి 1 year ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఓకే చేసి ఇచ్చినా కూడా ఈ 1 yearలో అక్కడ ఇరిగేషన్ వాళ్ళు కృష్ణానదిలో నీళ్లు ఎత్తిపోయడానికి పర్మిషన్ ఇచ్చారు.
సిఆర్డిఏ వాళ్ళు అమరావతిలో వాళ్ళ స్థలాల్లో పైప్ లైన్లు వేయించుకోవాలంటే పర్మిషన్ కావాలంటే వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఈ పైప్ లైన్లన్నీ 2 రైల్వే పట్టాలను దాటుకొని 23 కిలోమీటర్ల నేషనల్ హైవే పక్క నుంచి వెళ్తా ఉన్నాయి. రైల్వే వాళ్ళ పర్మిషన్లు తీసుకున్నాం. 23 కిలోమీటర్ల నేషనల్ హైవే వాళ్ళ పర్మిషన్లు తీసుకున్నాం. ఇవన్నీ తీసుకొని ఈ రోజు శంకుస్థాపన చేశాం. ఇవన్నీ చేస్తే ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది. అంత ఈజీగా ఈ కార్యక్రమం జరగవు. ఇవన్నీ చేయలేకే గత 5 సంవత్సరాల్లో చేసేవాడు లేక పట్టించుకునే వాళ్ళు లేక ఆ రోజు వేసినటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో అది ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా 5 సంవత్సరాల కాలయాపన జరిగింది. మీ అందరికీ ఈ వేదిక సాక్షిగా ఈరోజు చెప్తా ఉన్నాం. 1.5 సంవత్సరంలో ప్రతి పైపు రిజర్వాయర్లు ఇవన్నీ కట్టి వచ్చే ఎలక్షన్ గెలబోయే ముందు ప్రతి ఇంటిలో మీకు కావాల్సినంత నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం ఈ వేదిక పైన కూర్చున్నటువంటి నాయకులు తీసుకుంటారని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఇది వస్తే మన హైట్ లో, ఎందుకంటే కృష్ణానది నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వస్తే వాటర్ ఇక్కడ నుంచి హైట్ లో ఉన్నటువంటి వెస్ట్, లోలో ఉన్నటువంటి ఈస్ట్ కి, చుట్టుపక్కల గ్రామాలకి అన్నిటికీ కూడా ఇంకెప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు నాయకులుగా ఉన్నా లేకపోయినా నీళ్లలో నీళ్లు మాత్రం గ్యారంటీగా వస్తాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి ఎంతో మంది సహకరించారు. ముఖ్యంగా జిఎంసి కమిషనర్ గారు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిఆర్డిఏ ఆఫీసర్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు, మా ఆఫీస్ వాళ్ళు, రామాంజనేయులు గారు, ఎంతో మంది కలయికతో ఇటువంటి మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదే కాదు, అనేక కార్యక్రమాలు ఈ రోజు మీకు గుంటూరులో జరుగుతూ ఉన్నాయి. బ్రిడ్జిలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా పడితే అక్కడ రోడ్లన్నీ వేసుకుంటా వస్తూ ఉన్నాం. డ్రైనేజీలు పెడతా ఉన్నాం. వీధి దీపాలు పెడతా ఉన్నాం. అన్ని విధాలుగా ఏది కావాలంటే అది, ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా ఈరోజు మళ్ళీ గ్రీన్ గుంటూరు అని చెప్పి చెట్లు నాటబోతా ఉన్నాం. కొన్ని మోడల్ రోడ్స్ తీసుకొని రోడ్లు కూడా అందంగా తయారు చేయబోతా ఉన్నాం. జంక్షన్స్ అన్ని అందంగా తయారు చేయబోతా ఉన్నాం. ఈ విధంగా ఎప్పుడూ లేనటువంటి 40 సంవత్సరాలుగా లేనటువంటి అభివృద్ధి ఈ రోజు గుంటూరు ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి ఈ అభివృద్ధిని ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే చాలా మందికి కేవలం బటన్ నొక్కి బ్యాంకులో డబ్బులు పెడితేనే ఓట్లుగా కాకుండా నీళ్లు ఇవ్వటం, రోడ్లు వేయటం, డ్రైన్లు ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఉపయోగం లేకపోయినా అవి లేకపోతే జీవించలేరు. ఈ రోజు మంచినీళ్లు లేకపోతే అనారోగ్యం, క్యాన్సర్ ఇలాంటి ఎన్నో జబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి ఉద్దేశం, విలువలు తెలిసినటువంటి నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నిరంతరం సహకారం అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ, అందరం కూడా కలిసిమెలిసి ఈరోజు పనిచేసుకుంటా వస్తున్నామని చెప్పి, అలాంటి కార్యక్రమాలను మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అశేష అభిమానాన్ని చూపించారు. ఇప్పుడు వస్తా ఉంటే కార్యక్రమాన్ని వేణు గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, అనేక మంది సుబ్బారావు గారు, అనేక మంది మీ అభిమానులతో వచ్చి స్వాగతం పలికారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి, చాలా ముఖ్యమైనటువంటివి. ఒకటి, ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టడానికి, ఇక్కడ రిజర్వాయర్ నిర్మించడానికి, ఇదే గోరంట్లలో 50-60 సంవత్సరాలుగా ఆ భూమిని నమ్ముకొని దాని మీద ఆధారపడినటువంటి దళితులు ఆ భూముల మీద ఆధారపడుతూ ఉంటే, ఇక్కడ మన వేణు గారు వారితో మాట్లాడి వారికి సముచితమైనటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులో ఇస్తాము, వారి జీవన ప్రమాణాలకి, జీవితాలకి ఏది అడ్డు కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ప్రామిస్ చేశాం. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. ఇప్పుడు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువగళంలో చాటి చెప్పారు. అందులో భాగంగానే పత్తిపాడు నియోజకవర్గంలో 30 కంపెనీలతో టైఅప్ చేసుకున్నాం. మొదటి 2 సంవత్సరాల్లో 3200 ఉద్యోగాలు కల్పించాం. రేపు 5వ తేదీ నాడు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో 1400 వేకెన్సీలు ఫిలప్ చేయడానికి జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. వాటికి మా చదువుకున్నటువంటి మా యువత మొత్తాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అధికారి పోస్టర్లు రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నా.
ఇంకొక అంశం ఉంది, అలాగే కూర్చోవాలి. ఇప్పుడు వెళ్లే ముందు ఒక్క ఆలోచన, ఒకే ఒక్క ఆలోచన. 2-3 నెలల్లో మన స్థానిక సంస్థలకు కార్పొరేషన్కి ఎన్నికలు జరగబోతున్నాయి. మనకే కాదు, మన భావితరానికి కూడా సమృద్ధిగా నీళ్లు ఇచ్చేటటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి. ఇది మన పిలుపు. అంతేగాని ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కనీసం గుక్కడి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మనసొప్పక ఈ ప్రాజెక్ట్ ని కాలగర్భంలో కలిపినందుకు వారిని తరిమి కొడదామని మనం పిలుపునిస్తూ జై కూటమి, జై కూటమి, జై జై కూటమి. సార్